ఇవి గోల్డెన్ వర్డ్స్ అంటే బంగారపు మాటలు. దేవుడు సిలువ మీద ఉన్నప్పుడు ఆయన చక్కగా 7 మాటలు పలికాడు. ఎందుకంటే నీకు నాకు మరి జ్ఞానం కలగాలని, ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన సహనం ఎలాంటిదో అవన్నీ కూడా తెలుసుకోవాలని ఆయన చాలా చక్కని మాటలు పలకటం జరిగింది. అయితే ఈ సమయంలో నాకు ఇచ్చిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను. మరలా చదువుతున్నా చూడండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇప్పుడు మనం కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకే స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నీ ఎదుట మేము తలలు వంచి ప్రభా నిన్ను నమస్కరించే వాళ్ళముగా, నిన్ను పూజించే వారంగా సహాయం చేయండి. ఇదిగో ప్రభా, 6వ మాట నాకు ఇచ్చిండగా తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. నా తెలివి నా జ్ఞానం వేస్ట్ ప్రభా. మీరే మాట్లాడి చక్కగా నా తన బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరి ఈ సమయంలో సమాప్తమైనదనే మాట మరి దేవాతి దేవుడైతే ఈ యొక్క మాటని మరి చెప్తా ఉన్న సమయంలో ఆయన తన తల వంచి ఆత్మను అప్పగించుకున్నాడు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు తల వంచుకుంటాం. లేకపోతే కొన్ని విషయాలు ఇంట్లో గొడవలు జరిగినప్పుడు తల వంచుకొని వెళ్ళాలి. ఎదురు తిరిగితే పెద్ద గొడవలు అవుతాయి. కాబట్టి తల వంచటంలో ఉన్న ఆశీర్వాదాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. తల వంచుకొని వెళ్ళాలి. ప్రతి చిన్న కార్యానికి పెద్ద కార్యానికి తగాదాలు గొడవలు పడటం కాదు, కానీ తండ్రి చూపించాడు. ఆయన ఏం చేశాడంట, సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఆత్మను అప్పగించాడు అంటే ఇంగ్లీష్లో అయితే ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని ఉంటుంది. అంటే అయిపోయింది, నా కార్యం అంతా కూడా అయిపోయింది, నేను చేసే పని అంతా అయిపోయింది, నా రక్తం కార్చటం అయిపోయింది, నేను ఏదైతే చేయాలనుకున్నానో ప్రజల కొరకు ప్రార్థించాడు కదా. ప్రార్థించాడు లేదా? ప్రభా నీవు నాకు ఇచ్చిన వారందరిని కూడా నేను నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నాను, వాళ్ళని కాపాడమని అడుగుతాడు అనమాట. అలాగే తను చనిపోబోయే ముందు ఇంకొంచెం ప్రాణంతో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన అన్నాడు సమాప్తమైంది, ఇంకా ప్రాణం వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. పాస్టర్ గారు ఆ మాట పలుకుతాడు అనమాట. ఎందుకంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. తల్లు ఇంకేమి కూడా మరి శక్తి లేదు, శ్వాస పీల్చుకోవడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఆయనకి. అప్పుడు ఆయన సమాప్తమైందని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలో సృష్టి అంతా కూడా గోల చేసిందనమాట. ఎప్పుడైతే ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడో, తన ఆత్మ తండ్రికి అప్పగించుకుంటాడో, వెంటనే సృష్టి కూడా కళ్ళు మూసుకుందంట. అయ్యో గొప్ప మరి శక్తివంతుడైన దేవుని మేము కోల్పోతున్నామే, ఇంక ఈ లోకంలో మాకెవరు దిక్కు అని కొండలు కదిలిపోతా ఉన్నాయి, కొండలు పగిలిపోతా ఉన్నాయి, సృష్టి అంతా కూడా గందరగోళం అయిపోతా ఉంది, పక్షులు అన్నీ కూడా చీకటి పడిపోతా ఉందన్నమాట. కాబట్టి అలాంటి సమయంలో ఈ దేవుడు మనకు తెలియజేస్తూ ఉండగా, అంతేకాకుండా ఆయన లేఖన నింద గ్లోరీ చెప్పింది కదా, లేఖనం అంతా కూడా నెరవేర్చేశాడు. తన రక్తం అంతా కూడా దారపోసేసాడు. ఇంకేమీ లేదు. బ్రతకటానికి కొంచెం సేపులో అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళి దానికి కూడా లేదు, ఉందండి, ఇంకేం లేదు. తన దగ్గర తన రక్తం అంతా కూడా సహజంగా ఒక మనిషికి 4-5 లీటర్ రక్తం ఉంటుంది. ఆ ఉన్న రక్తం ఒక్క చుక్క కూడా ఉంచుకోకుండా చివరిగా ఆయన బల్లెపోటుతో పొడిచినప్పుడు నీళ్లును రక్తమును కారిపోయినాయి. ఆయన అంటాడు, ఒరే వాడు చచ్చేడా లేదో ఒక పోటు పొడిచేస్తాను అన్నప్పుడు ఆయన ఒక పోటు బరిస్తా పొడిచిన వెంటనే ఆ యొక్క నీటి చుక్కలు మరి చింది ఆయన కంట్లో పడ్డప్పుడు ఆయన కన్ను, పొడిచిన వాని కన్ను ఆయనకి గుడ్డి కన్ను అంట, ఆయనకి కానరాదు ఆ కన్ను. ఎప్పుడైతే ఆ రక్తం పడిందో, ఆ నీళ్లు పడ్డాయో, వెంటనే ఆయన తుడుచుకున్న వెంటనే కనబడుతుంది. సాక్ష్యం, ఇది చూసిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి దేవుడు మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని నీవు నేను గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మరి యోహాను సువార్తలో ఒక మాట ఉంది, 17వ అధ్యాయంలో కూడా మీరు చదివితే 17వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచేసాను తండ్రి. నేను చేయాల్సిన పని అంతా చేసేసా, సమాప్తమైంది, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అని దేవాతి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన తన యొక్క మరి శరీరంలో రక్తాన్ని అంతా కూడా దారపోసినట్టుగా మరి కనబడతా ఉంది. అందుకే పాటలో కూడా ఉంది, సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని
పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. చాలా దేవుని స్తోత్రం. ఎవరిలా నెరవేరిందంటండి? ఆయన చెప్పిన మాటలన్నీ చక్కగా నెరవేర్చుకున్నాడు. మనమైతే చెప్పిన మాట ఒకటన్నా నిలబెట్టుకుంటామా దేవుని దగ్గర? జనవరి 1 వస్తే అయ్యా నేను ఇలాగున్నానయ్యా, అలాగున్నానయ్యా, ఇది చేస్తానయ్యా, అది చేస్తానయ్యా అంటాం. మంచి వాగ్దానం వచ్చింది నాకు అని పొగడుకుంటాం. కానీ ఆ వాగ్దానం మధ్యలోనే పడేస్తాం. ఆ వాగ్దానాన్ని అసలు పట్టించుకోం. ఏమి ఇచ్చారు ఎవరన్నా అడిగినా కూడా చెప్పలేని స్థితిలో ఉంటాం. ఆ వాగ్దానం నీ హృదయంలో ఉంటే ఆ వాగ్దానం నెరవేరుద్దంతే. రోజు నువ్వు 5 ఎత్తి పట్టి ప్రార్థన చేయి. నేను చెప్పాను కదా మన సాక్ష్యం, దేవానికి సమస్తం సాధ్యమని నాకు వచ్చింది. అంటే నీకు సమస్తం సాధ్యమే, నువ్వు ఏదైనా చేయి, ఏదన్నా అడుగు, దేవుని పరంగా నెరవేరుతాయి, ఈ లోక పరం కాదండి. అప్పుడు దేవుడు సహాయం చేశాడు నాకు. కాబట్టి దేవుడు చేతికి ఇచ్చిన పని అంతా కూడా సంపూర్ణం చేశాడు. ఆయన క్రీస్తు, ఆయన యేసు క్రీస్తులోనే మొత్తం పని అంతా నెరవేర్చాడు, సమస్తం సంపూర్తిగా చేశాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇందాక చెప్పింది కదా, కడవరి గడియలు, ఇవి చివరి గడియలు. కాబట్టి ఈ గడియల్లో నివసిస్తున్న మనము ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నాకేం పర్వాలేదు, నేను పనికి వెళ్తున్నాను, లేకపోతే నిద్రపోతున్నాను, లెగుస్తున్నాను, నాకేం దిగులు లేదు, చింత లేదని అనుకుంటున్నామా? కానీ ఆపద హఠాత్తుగా వచ్చేటప్పుడు మనం తీసేసుకోలేం, ఎవరు ఏం చేయలేం. ఎన్ని ప్రార్థనలు చేసినా ఉపయోగపడవు, ఎంత గీ పెట్టినా మొర పెట్టినా కూడా పని జరగదు దేవుని దగ్గర. కాబట్టి ముందుగానే మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. సమాప్తం అయిపోతుంది. ఇప్పుడు కొద్దిసేపటి లేదు, అయిపోద్దా లేదా? సమాప్తం అయిపోతుంది. కాబట్టి నీవు నేను మరి జ్ఞానం కలిగి నడుచుకోవాలని ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇంకొక వచనం కూడా నేను తెలియజేశాను. నెహెమ్యా గ్రంథం చూడండి ఒకసారి, 8వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. చాలా బాగుంటుందండి ఆ మాట. మీరు అందరూ కూడా చూడండి, కళ్ళతో చూస్తే అంత చక్కగా ఉందనేది మీకు అర్థమవుతుంది. చదవండి ఒకసారి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ కూడా ఏం చేశారంటండి? నిలబడ్డారు. ఇప్పుడు నేను ఇక్కడికి రాగానే గ్రంథం విప్పాను, ఇక్కడికి వచ్చి ఈ గ్రంథం విప్పగానే మీరందరూ ఏం చేయాలంట? ఏం చేయాలి? గౌరవించటం ప్రభుని. అంతేకాకుండా వచ్చేటప్పుడు ఏం చేస్తారు? పాషం గారు చూసినా చూడకపోయినా ఏం చేస్తారు? అక్కడి నుంచి ప్రభువును గౌరవిస్తారు. ఆయన ఉంటాడు మా వెనక. కాబట్టి మేం చూడకపోవచ్చు కానీ ప్రభువు చూస్తాడు. గ్రంథము విప్పి వెంటనే వాళ్ళందరూ ఎలాగున్నారంటండి? అందరూ కూడా నిలవబడి మహాదేవుడని యెహోవాను స్తుతింపగా జనులందరూ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ఈ సమయంలో మీరు ఎవరైనా లేవగలుగుతారా? నిలబడతారా? నేను ఇప్పుడు సమయంలో గ్రంథం విప్పుతాను, మీరు ఎంతమంది లేవగలుగుతారో చూద్దాం. నేను గ్రంథాన్ని తీస్తున్నాను. లేగవగలిగిన వాళ్ళు లేకుండా, లేగలేని వాళ్ళు వద్దు. లెగవగలిగిన వాళ్ళు, నేను లెగుస్తాను, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది అన్నవాళ్ళు లెగవచ్చు అన్నమాట. లేచారు కదా? ఇప్పుడు ఏం చేయాలి మీరు? నేను స్తుతి అన్నప్పుడు మీరందరూ ఆమెన్ 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 అని చెప్పాలి. అర్థమవుతుందా? చూడండి, నేను చదివిన వాక్యము, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి, ఎలాగంట? చేతులెత్తి నేను స్తోత్రం స్తోత్రం అంట, మీరు ఆమెన్ ఆమెన్ అనాలి. స్తోత్రం 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 స్తోత్రం. అది అండి ఎజ్రా గొప్పతనం. ఆయన వచ్చాడంటే, బైబిల్ తీసాడంటే మాత్రం ఇక అందరూ మరి నిలబడి నమస్కారం చేయాలి. కూర్చోండి, మీ అందరూ కూడా వందనాలు. చాలా ఓపిక కలిగి
మరి లేచారు ప్రభు కోసం. మీ అందరికీ కూడా వందనాలు. కాబట్టి వాళ్ళందరూ ఆమెన్ అని పలుకుచున్నప్పుడు తమ ముఖాన్ని ఎక్కడ ఉంచుకున్నారంటండి? నేలకు. ప్రభు కూడా తన యొక్క శిరాన్ని, లేకపోతే తన శిరస్సుని తల వంచుకొని ఆయన ఆ మాట చెప్పాడు. తల వంచుకొని ఆత్మను అప్పగించాడు. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఎంత మంచి దేవుడు అండి. నీ కొరకు, నా కొరకు. మనమే అవివేకులం, చాలా పట్టించుకోం ప్రభుని. కానీ ఆయన మనల్ని ఎప్పుడు పట్టించుకుంటాడు. మనము మర్చిపోతాం, కానీ ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు. అయ్యో నా బిడ్డ, ఎందుకు అటు పాపానికి పోతున్నా, ఎందుకు బిడ్డ అట్లా మాట్లాడేవు, ఎందుకు ఇందాక వాళ్ళని తిట్టేవు, ఆయన లోపల గర్దిస్తానే ఉంటాడు. కానీ మనం వాత వేయించుకొని, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి లెక్క చేయం. కానీ ఎప్పుడు లెక్క చేస్తాము? కఠినమైన బాధలు, శ్రమలు, వేదనలు మీదకు వచ్చి పడినప్పుడు మనం ప్రభు వైపు తిరుగుతాం. అప్పుడు ఆయన ఎటుంటాడండి? చూస్తాడా? మీరు ఎంత ప్రార్థన చేసినా కూడా, యెషయా గ్రంథంలో ఉంది కదా, ఎంత ప్రార్థించి చేతులెత్తినా కూడా నేను వినలేను, నాకు వినపట్టలేదు, మీ పాపం అడ్డంగా ఉంది, వింట రావటంలా నాకు అంటాడు. మనం ప్రార్థన చేస్తాను, అయ్యా 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 ఈ గాయం తీసేయి ప్రభా, ఈ నా తండ్రి తలనొప్పి తీసేయి, లేకపోతే ఈ రోగం తీసేయి, అయ్యా 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 అంటాం. కానీ మన పాపము అడ్డుగోడగా ఉంటుంది. వినపట్టలేదు బిడ్డ, పెద్దగా చెప్పు అంటాడు ఆయన, పెద్దగా చెప్పమంటాడు ఆయన. కాబట్టి సమాప్తమైందని ఇప్పుడు చెప్తున్నాడు ప్రభు. ఆ సమాప్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త మరి 18వ వచనం కూడా అక్కడ చదువుదాం. చూడండి, యోహాను సువార్త. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన యాజ్ఞ పొందితున్నా నేను. కాబట్టి అంటున్నాడు ప్రభు, ఇదిగో నా ప్రాణం నేను పెడతా, తీసుకుంటా. మనం పెడితే గుండెపోటు వచ్చి చచ్చిపోయామనుకో, లేకపోతే అమ్మాయి బాధ ఇబ్బంది పెడుతుందని ఇంట్లో ఆలోచించి బీపీ పెరిగి చచ్చిపోతాం. మళ్ళీ వచ్చిద్దాం మన ప్రాణం? రాదు కదా. నువ్వెంత మరలా ఆ ప్రాణం ఆ బాడీలోకి వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేసినా దానివల్ల కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నా ప్రాణం తిరిగి పెడతాను, తిరిగి తీసుకుంటా, నాకు అధికారం ఉంది. ఆయన పాపం మీద అధికారం ఉంది, రోగాల మీద అధికారం ఉంది, దయ్యాల మీద అధికారం ఉంది, అన్నిటి మీద అధికారం ఉంది. ఆయనకి సమస్తం మీద అధికారమే. ఆయన సర్వాధికారి అని దేవుడు. కాబట్టి ఆ దేవునికి మనం నమస్కరించాలని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన రక్తం అంతా కూడా ధారపోసాడు. అందుకే ఒక మంచి పాట ఉంది, నిర్దోషమైనది నిష్కళంకమైనది, నిర్దోషమైనది నిష్కళంకమైనది, మనుషులలో దూతలలో లేనే లేనిది, మనుషులలో దూతలలో కానే కాదది. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, నిర్దోషమైనది. ఎలాంటిదండి రక్తం? ఆ రక్తంలో ఎవరు మునుగుతారో, అయ్యా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా అంటే, ప్రకటన గ్రంథాలు, వీళ్ళు యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తంలో కడుక్కున్నవారు, శుద్ధి చేసుకున్నవారు. కాబట్టి ఆ రక్తంలో కడుక్కున్న వాళ్ళు మరలా ఇంకా బయటికి వెళ్ళటానికి వీలు లేదు. నిన్న వాళ్ళకి ఇద్దరికి, తబితాకి నయోమికి బాప్తిసం ఇచ్చినప్పుడు సిరియల్ కన్నగారు ఒక మాట చెప్పారు, అమ్మా మందిరాన్ని వదిలిపెట్టడం, సేవకులను వదిలిపెట్టడం, తర్వాత ప్రార్థన చేసుకోకుండా ఉండటం, అవన్నీ కూడా చేయకూడదు. మీరు ఎప్పుడైతే యేసయ్య రక్తంలో కడగబడ్డారో ఆయన బిడ్డలు, కాబట్టి మీరు జాగ్రత్తగా బ్రతకండి, దేవుని కొరకు నిలబడండి అని చెప్పాడు ఆయన. జాగ్రత్త చెప్పాడు. ఎందుకంటే ఆయన మన దగ్గర ఉండడు కాబట్టి అందుకొని జాగ్రత్త అని చెప్పిపోయాడు. కాబట్టి మనము దేవుని యొక్క మరి ఆయన పని కొరకు బ్రతకాలి. ఆయన చేసే ప్రతి పనిని కూడా గుర్తు చేసుకోవాలి, ఆయన మాటలు గుర్తు చేసుకోవాలి. అందుకే నేను చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మరి యేసు ప్రభుగా ఒక ఆయన యాక్షన్ చేస్తా ఉన్నాడు. ఎవరంటే జిమ్
క్యావిజల్ అనే వ్యక్తి యేసుక్రీస్తుగా యాక్షన్ చేస్తా ఉన్నాడు ఆయన. అప్పుడు ఏం చేశాడంటే వాళ్ళు ఏం చేశారు, అయ్యా మరి యేసుక్రీస్తుగా నువ్వు యాక్షన్ చేస్తున్నావు కాబట్టి నీ వంటికి ఒక బుల్లెట్ ప్రూఫ్ పెడతాం, అది మేము కొట్టే దెబ్బ దాన్ని దాటి వెళ్ళకూడదు, దాన్ని దాటి వెళ్తే నీకు తగిలిద్ది, అందుకని నువ్వు జాగ్రత్తగా మేము ఆ బుల్లెట్ ప్రూఫ్ని వేస్తున్నాం, ఇక్కడ ఎనీపు నుంచి ఇటువైపు ప్రక్క నుంచి అటువైపు ప్రక్కకి వేస్తున్నాం, నీ వెనుపు మీద ఏ దెబ్బ పడినా సరే దానికే తగిలిద్ది, నువ్వు మాత్రం బాగా యాక్షన్ చేయాలి అని చెప్పారు. చెప్పినప్పుడు సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక కట్టేశారు ప్రభుని. మీరు చూస్తుంటారు కదా, టీవీలో చూస్తారు, కట్టేసి ఆయన కొడతా ఉన్నప్పుడు ఈ దెబ్బ పడినప్పుడు అటు యాక్షన్ చేస్తున్నాడు, ఇంకొక దెబ్బ పడినప్పుడు ఇటు యాక్షన్ చేస్తున్నాడు, మధ్యలో పడ్డప్పుడు వెనక్కి యాక్షన్ చేస్తున్నాడు. కానీ ఒక దెబ్బ వార్చుకున్నాడు బాగానే, దాని మీద తగలేదు కాబట్టి. రెండవ దెబ్బ కూడా వార్చుకున్నాడు, దాని మీద ఏం తగలేదు కాబట్టి. కానీ మూడవ దెబ్బ కొట్టడం చీల్చుకొని వచ్చేసింది బుల్లెట్ ప్రూఫ్ను కూడా. వెంటనే చూడండి, చీల్చుకొని వచ్చినప్పుడు అమ్మా అని గట్టిగా అరిచాడు ఆయన. అయ్యో ఏమైంది అని అందరూ కూడా పరిగెత్తుకుంటా వస్తున్నారు ఆయన కాడికి. ఏమైందయ్యా నీకేమైంది అన్నప్పుడు మరి రక్తం దార్లు కారిపోతా ఉంది ఆ సమయంలో. ఆ రక్తం అంతా కారిపోతా ఉన్నప్పుడు వెంటనే మరి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మరి ఆ ఒక్క దెబ్బకి 16 కుట్లు పడ్డాయి. ఎన్ని కుట్లు అంటండి? 16 కుట్లు. ఇందాక చెప్పింది కదా, గాలం ఉంటుంది, గాలానికి 4 మళ్ళీ శాఖలుగా ఉంటాయి, 4 శాఖలు, మరలా ఒక్కొక్క దానికి 4 ఉంటాయి. 4 ఎంత అప్పుడు 16 గాలాలు లాక్కొని వస్తే బుల్లెట్ ప్రూఫ్ను కూడా పైకి లేపేసింది అనమాట. చూడండి, మరి ఆ ఒక్క దెబ్బ తట్టుకోలేక ఆయన అల్లాడిపోతే నా దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చుకున్నాడు, ఆయన ఎలా ఓర్చుకున్నాడు? అన్ని దెబ్బలు కొడుతుంటే, అంత బాధిస్తుంటే ఆయన ఎలా ఓర్చుకున్నాడు? ఆయన శరీరం అంతా కూడా ముక్కలు కింద పడిపోతుంటే, ఆయన శరీరం అంతా కూడా రక్తం అంతా కింద దారులు కడుతుంటే ఆ గొప్ప దేవుడు ఎలా ఓర్చుకున్నాడు అని చెప్పి ఆయన వెంటనే ఆ బెడ్ మీదే మోకరించి, అయ్యా నిజంగానే నీ బిడ్డన ప్రభా, నిజంగానే ఈ రోజు నుంచి నా కొరకు నువ్వు దెబ్బలు తిన్నావు, నేనైతే ఓర్చుకోలేకపోయాం, కాబట్టి నువ్వు మాత్రం ఓర్చుకున్నావా, ఎంత మంచి దేవుడు అని చెప్పి ఆ సమయాన్ని వెంటనే ఆ కుట్లతోనే ఆయన బెడ్ దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభువా నేను పాపినయ్యా, ఒప్పుకుంటున్నారండి, పాపం చేస్తే ఏమాత్రం ఒప్పుకోరు కదా, ఎందుకంటే నేనెందుకు చేశాను అలాగా, నేను అలా ఉండలేదు లేకపోతే ఇలా ఉండలేదని మరి చెప్తారనమాట. కానీ దేవాతి దేవుడైతే ఆయన ఓర్చుకున్నాడని నీ కోసం నా కోసం మరి ఓర్చుకుని ఒక్క దెబ్బ తట్టుకోలేక 16 కుట్లు పడితే, ఒక్కసారి కొడితే 16 కుట్లు పడ్డాయి, ఒక్క దెబ్బకి ఆయన రక్తం అంతా చిందిపోయిందండి. మరి మనం ఎలా జీవిస్తున్నాం? సమాప్తం అవుతుంది. బిడ్డలారి సిద్ధపడని నేను వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం ఉంది రెడీలో. ఆ రాజకుమారి రా అంటాడు, బోన్లో పిలుస్తాడు, ఏమేం చేశాను చెప్తాడు, ఇంకొకరిని పిలుస్తాడు, నువ్వేమేం చేసావు చెప్తాడు. అవి అయితే రైట్ అయితే ఓకే, రైట్ కాకపోతే తీసుకెళ్ళండి అటు నరకంలోకి అంటాడు. కాబట్టి ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. ఆయన ప్రాణాన్ని తీసే దేవుడు, ప్రాణాన్ని పోసే దేవుడు. కొన్నిసార్లు మరణ పంచుల్లోకి వెళ్ళి వస్తాం, కొన్నిసార్లు మరణం నుండి తప్పించుకొని లేచి వస్తాం. ఎందుకు? దేవుడు వచ్చి ఆయన ప్రభావం, ఆయన శక్తి నీ మీద చూపించినప్పుడు మాత్రమే తప్పకుండా నీవు మృత్యుంజయురాలు అవుతావు. కాబట్టి ఈ సమయంలో సమాప్తమైందని దేవుడు నాకు ఇచ్చిన మాటను బట్టి దేవుడికి వందనాలు చెప్తున్నాను. అంతేకాకుండా ఆ మాట తల వంచి ఆత్మను అప్పగించాడు. నీవు నేను తలంచుకొని పోవాలి. ఇప్పుడు సేవలో ఉన్నాయి ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీరు, ఎన్నో మాటలు వస్తాయి, అయినా మేమేం చేయాలి? తలంచుకొని పోవాలి. అలాగే మీరు కూడా ఉన్నారనుకో, మీరు కూడా ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, ఏం చేయాలి? తలంచుకొని వెళ్ళాలి. తలంచుకుంటేనే పని జరిగేది, తలంచుకుంటేనే ఆశీర్వాదం, తలంచుకుంటేనే ఆ దేవుడు ఈ భూలోకాన్నే జయించేశాడు. ఆయన జయించాడా లేదండి? జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ
గెలచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు మరణము గెలచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు జయ యేసు పరమ బలము సగు జయ యేసు శరణము నీవే జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరి ఈ సమయం ఇచ్చిన పాష గారు కూడా వందనాలు, మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు తండ్రి అప్పగించినటువంటి పనిని